ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము ఉపశమ ప్రకరణము. అయితే ఈ ప్రకారంగా శ్రీరామచంద్రుడు దీర్ఘమైనటువంటి చింతన చేస్తూ ఉన్నాడు. అయితే ఆ రాత్రి శ్రీరామచంద్రుడికి నిద్ర పట్టలేదు. సూర్యుని రాక కోసం ఎదురు చూసేటువంటి కమలంలాగానే గడిచిపోయింది. ఆ తర్వాత దశరథుని యొక్క గొప్ప సేన చేత పరివృతుడై దేవతలందరి చేత పరివేష్టితుడైన బ్రహ్మదేవుడి ఇంద్రభవనాన్ని ప్రవేశించలాగానే వశిష్ఠ మునీంద్రుడు దశరథుని యొక్క గృహాన్ని ప్రవేశించాడు. అప్పుడు మేఘంతో సమానమైన గంభీరమైన వాక్కు చేత ఉత్తమమైన పదాలతో కూడుకొని ఈ మనం చెప్పుకోబోయేటువంటి వాక్యాలను దశరథుడు మునిశ్రేష్ఠుడు వశిష్ఠునితో ఈ విధంగా పలికాడు. ఓ దేవా, ఆనందాన్నే ఇచ్చేటువంటి తమ పూర్వము మీరు చెప్పినటువంటి వచనాల చేత అమృత వర్షంలాగానే మేమందరం కూడా పరితృప్తులమై ఉన్నాము అని చెప్పి ఇంకా రామచంద్రుని ఉద్దేశించి అన్నాడు. ఓ రామ, ఏ దినమైతే బ్రహ్మవేత్తలైన మహాత్ముల యొక్క సేవా పూజాదులంతు గడుస్తూ ఉంటుందో అదే నిజమైనటువంటి ప్రకాశవంతమైన సమయం. తక్కిన దినములన్నీ కూడా చీకటితో నిండిపోయినవే అని చెబుతూ వశిష్ఠుడు చెప్తూ ఉన్నాడు. రఘుకుల చంద్రుడివే అయిన మహామతివి ఓ రామ, నేను చెప్పినటువంటి వాక్యాలను పూర్వం కానీ మరి రాబోయేటువంటి దానిలో కానీ, అంటే దాని యొక్క ముందు దాని యొక్క వెనుక కూడా విచారణ చేశావా? అంతేకాదు పూర్వాపరణ విచారణ అనేటువంటిది చేశావా? శత్రునాశకుడివే అయినటువంటి రామ, సత్వము రజస్సు తమస్సు మొదలైన గుణభేదాల చేత గావించబడినటువంటి జీవజాతులన్నింటి యొక్క విచిత్రమైన ఉత్పత్తి విభాగము నీకు జ్ఞప్తి ఉన్నదా? అంతేకాదు మాయాశక్తి చేత జగద్రూపమును పరమార్థమున నిష్ప్రపంచమును అయ్యి అది స్థూల సూక్ష్మ సదసద్రూపాల వ్యక్తమే అవుతూ ఈ దృశ్య జగత్తు కంటే కూడా భిన్నమైనట్టి అదే పారమార్థిక విచారణలో నిష్ప్రపంచము ప్రపంచమే లేనిది అయి స్థూలము సూక్ష్మము సత్తు అసత్ రూపాలలో వ్యక్తం అవుతూ ఉండేటువంటి ఏ దృశ్యమాన జగత్ అయితే ఉన్నదో దానికి వేరై ఉన్నటువంటి ఏ పరబ్రహ్మ స్వరూపమును నేను దానిని గురించి తెలియజేశానో అది నీకు ఇప్పుడు గుర్తులో ఉన్నదా? అంతేకాదు సజ్జనుల యొక్క ఉపదేశ ప్రశంసలకు పాత్రుడివే అగుతూ సాధుమూర్తివి అగిన ఓ రామ, జగదీశుడు సర్వశక్తిమంతుడు అయినటువంటి పరమాత్మ నుండి ఈ జగత్తు ఎలా ఉద్భవించింది నీకు జ్ఞాపకం ఉన్నదా? అంతేకాదు కాలవశము చేత నాశవంతమును ప్రవాహ రూపమున అనంతమును దేశ కాలాలు మొదలైన రూపములో అంతమును అయ్యే ఈ మాయారూపాన్ని నీవు గుర్తు ఎందే ఉంచుకున్నావా? చిత్తమే మనుజుడు గాని ఇతరమైనది ఏది కాదు అని నేను నీకు తెలియజేశాను. ఆ చెప్పిన దానిని నీవు లక్షణాయుక్తంగా నీవు చక్కగా విచారించి జ్ఞాపకమునందు ఉంచుకున్నావా? వాక్యార్థాశాకిల కశ్చిత్వా యా రామ విచారితః హ్యస్తనస్య విచారస్య రాత్రౌ హృది నివేశితః. ఓ రామ, నేను ముందు రోజు గత దినములో ఏదైతే చెప్పానో ఆ చెప్పినదంతా కూడా నీవు బాగా విచారించి దానిని రాత్రి కాలంలో మళ్ళీ కూడా గుర్తు చేసుకొని మననం చేసి మరి హృదయమునందు నీవు స్థిరంగా ఉంచుకున్నావా అని చెబుతూ రామ, గత దినములో ముందు రోజు నేను ఏమైతే చెప్పానో దానిని నీవు బాగుగా విచారించాలి. చెప్పినట్లే కాకుండా దానిని రాత్రి కాలమందు మననం చేసుకుని హృదయమునందు స్థిరం చేసుకున్నావా అని భూయో భూయ పరామృష్టం హృదయే సునియోజితం
ప్రయోజన ఫలం త్యుచ్చేర్న హేలాహత సంస్థితే లెస్సగా పలుమారులు విచారింపబడినదియు మననం చేత హృదయమున స్థిరపరుపబడినదియు అయినది మాత్రమే మోక్షరూప ఫలితాన్ని ఇస్తుంది. అనాధారం చేత ఎవడైతే దానిని ఆదరించకుండా ఉంటాడో వానికి అటువంటి ఉపదేశము తన యందు స్థిరపరుచుకొనక ఉండినట్లయితే వానికి ఆ ఫలం ఎప్పటికీ లభించదు కదా. ఎలాగంటే రామ మళ్ళీ మళ్ళీ కూడా విచారింపబడి హృదయమున లెస్సగా స్థిరపడినట్టు ఉపదేశమే బాగా ఫలిస్తుంది. కానీ దానిని ఆదరించకుండా అంటే దానిని అనాదరం అనేటువంటిది చేయబడేది కాదు. అంతేకాదు అట్టి అనాదరణ కారణం చేత ఒకవేళ అట్లా దానిని ఆదరించిన కారణం చేత హృదయమున అది ధరింపబడదు. హృదయమున ధరింపబడినటువంటి ఉపదేశం ఏమీ కూడా అది ఎప్పటికీ కూడా ఫలింపనేరదు అని చెబుతూ, అంతేకాదు ఓ రాఘవ, నిర్మలమైనటువంటి విశాల కంఠము గలవాడు మరి ముక్తాహారాన్ని ధరించడానికి పాత్రుడగినట్లుగానే, అంటే ముత్యాలహారాన్ని ధరించాలి అంటే మురికి లేనటువంటి శుభ్రమైనటువంటి విశాలమైన కంఠం కలిగి ఉండాలి. దానికి మాత్రమే ముత్యాలహారం అలంకరించినప్పుడు అది అందంగా శోభాయమానంగా కనబడుతుంది. అంటే అంత మురికి లేనటువంటి విశాలమైన కంఠమే దానికి ముత్యాలహారాన్ని ధరించడానికి అర్హమైనట్లుగానే పవిత్ర శుద్ధ వచనాలకు కూడా నీవు పాత్రుడివే అయ్యున్నావు. నీకు ఇటువంటి వచనాలకు నీవు పూర్తిగా అర్హత కలిగి ఉన్నావు అని చెప్పగా అప్పుడు వాల్మీకి మహర్షి భరద్వాజునితో ఇలా అన్నాడు. ఈ విధంగా బ్రహ్మతనయుడు ఎవరు? వశిష్ఠముని. ఆ వశిష్ఠ మహర్షి మహాతేజస్వి అయినటువంటి వశిష్ఠమునేంద్రుడి చేత కల్పించబడిన అవకాశాన్ని పురస్కరించుకొని శ్రీరామచంద్రుడు ఈ విధంగా పలికాడు. ఏమని? భగవన్ సర్వధర్మజ్ఞ తవైవైత ద్విజృంభితం యదహం పరమోదారో బుద్ధవాన్ వచనం తవ. శ్రీరామచంద్రుడు అంటూ ఉన్నాడు, సర్వధర్మజ్ఞుడు భగవో మునీంద్ర, మిగుల ఉదార బుద్ధి చేత నేను తమ యొక్క వచనాలను గ్రహించగలగటము మీ యొక్క శక్తి విశేషమే అవుతుంది. కానీ అక్కడ ప్రత్యేకమైనటువంటి నా స్వంత బుద్ధి అనేటువంటిది లేదు. తమ యొక్క ఆదేశాన్ని అనుసరించే నేను ఆచరించి ఉన్నాను. అందుకు విరుద్ధంగా ఎప్పటికీ కాదు. నిద్రను తొలగించి భగవదుపదిష్ట వాక్యార్థాన్ని, అంటే భగవాన్ అదేది సాక్షాత్ భగవత్ స్వరూపమైన తమరు ఉపదేశించినటువంటి ఈ వాక్యాల యొక్క అర్థాన్ని నేను నా యొక్క హృదయమున పదే పదే కూడా చింతన చేసి ఉన్నాను. నిద్రను తొలగించి వేసి మరి సంసార తమో పటలాన్ని విచ్ఛేదమనొచ్చు ఓ మహాత్మా. ఈ యొక్క జ్ఞానము ద్వారా సంసారము అంటే మరీ యొక్క శరీరము రాకపోకలు అనేటువంటి ఏదైతే తమస్సుతో కూడినటువంటి కార్యం ఉంటుందో అది విచ్ఛేదము నశించిపోతాయి తమ యొక్క ఉపదేశ వాక్యముల చేత. ఆ విధంగా చేయగలిగినటువంటి ఓ మహనీయ, తమ యొక్క వచన రూప భాస్కరుడు, అంటే తమరు వచించేటువంటిది ఏ విధంగా ఉంది అంటే దివ్యమైన ప్రచండమైన భాస్కరుని యొక్క ప్రకాశంలాగా అది ఆనందజనకములైన ఆ వాగ్రూప కిరణాలను విస్తరింపజేసింది. మీరు చెప్పేటువంటి వాగ్రూపంలో వచ్చినటువంటి సూర్యకిరణాలను విస్తరింపజేసింది. అంటే ఆ కిరణాల ద్వారా తమో పటలము అనబడేటువంటి అజ్ఞానము నశించిపోతుంది. ఉదార చిత్తుడమైనటువంటి ఓ మునీంద్ర, మనస్సును హరించేటువంటిది, పుణ్యాన్ని ఇచ్చేటువంటిది, పవిత్రము అయినది. అంతేకాదు క్రమంగా మరి క్రమయుక్తమైనది, ఒకదాని తర్వాత ఏది వదలవలయును, వదిలిన ప్రదేశంలో ఆ ఖాళీలో ఏది గ్రహించబడుతుంది అనే క్రమయుక్తమైనటువంటి ఆ వచించిన దానిని అంతా కూడా రత్న సమూహం లాగానే నేను నా యందు పదిలం చేసుకొని ఉన్నాను.
సర్వ అనర్థ నివారకాన్ని, అంటే ఏ అనర్థాలైతే జీవికి కలుగుతూ ఉన్నాయో అటువంటి అనర్థాలను నివారించేటువంటిది, మనస్సును హరించేది. ఎందుకు? మనస్సే కారణం ఏది? శరీరం యొక్క జనన మరణాలకు. కాబట్టి పరమ పురుషార్థ సాధకము. ఇక్కడ పురుషార్థాలు అన్నప్పుడు ధర్మము, అర్థము, కామము. కానీ ఈ మూడు పురుషార్థాలు. కానీ నాలుగవది అయినటువంటి మోక్షం ఏదైతే ఉన్నదో అదే పరమ పురుషార్థము. ఆ పరమ పురుషార్థ సాధకము అయినది బ్రహ్మ ఆనంద సాధనమును, పరమ పవిత్రమును అయిన తమ యొక్క ఉపదేశాన్ని నేను సనకాది సిద్ధ పుంగవులు కూడా తమ శిరములు ధరింపకుండా ఉంటారా? మీరు బోధించేటువంటిది ఎటువంటిది? సర్వ అనార్థాలను నివారిస్తుంది, మనస్సును హరిస్తుంది. పరమ పురుషార్థ సాధకము అంటే ఏ మోక్షతత్వం అయితే ఉన్నదో అది ప్రాప్తింపజేస్తుంది. బ్రహ్మానంద సాధనము అంటే ఆ పరబ్రహ్మానంద సాధనము అనేటువంటిది తమరు వచించేటువంటి విషయం ద్వారానే అది లభ్యమవుతూ ఉంటుంది. పరమ పవిత్రము అయిన తమ యొక్క ఉపదేశము మరి నేను మాత్రమే కాదు, సనక సనందనాదులు సిద్ధ పుంగవులు కూడా తమ యొక్క శిరముల యందు ధరించకుండా ఉంటారా? సంసార తుషారంభు పారద్రోలి తమ యొక్క కృపచేత మేము వర్షం అయిపోయిన తర్వాత రోజులాగానే సుప్రసన్నంగా ఉన్నాము. అలా ఉండి తమ యొక్క ఉపదేశం ప్రారంభమున, అంటే మేము తమరు ఉపదేశించే సమయంలో వినే కాలంలో మధురమైనది, అంటే వినసొంపైనది. మధ్యకాలంలో సౌభాగ్యాన్ని మరి ఏ విధంగా మననము నిధిధ్యసనము, అంటే శ్రవణము మననము నిధిధ్యసనాలయందు సౌభాగ్యవర్ధకము. అప్పుడు ఎటువంటి సౌభాగ్యాన్ని వర్ధిల్ల చేస్తుంది అది అంటే శమము, దమము మొదలైనటువంటి ఏ నిగ్రహాలైతే ఉన్నావో అటువంటి సుఖాన్ని ప్రాప్తింపజేస్తుంది. చిట్ట చివరిలో ముగింపులో మోక్ష రూపము అనే ఫలదాయకాన్నే అయి ఉన్నది అని చెబుతూ తమ యొక్క వచన రూపకల్ప వృక్షం యొక్క పుష్పము వికాసవంతంగాను స్వచ్ఛముగాను పుణ్య పాప జీవులు అందరినీ కూడా ఆనందం చేసేటువంటిదిగాను శోభాయుక్తమై ప్రకాశిస్తూ ఉన్నది. ఈ విధంగా దేశ కాల శాస్త్ర విచారములద్దు కూడా నిపుణుడవును, పుణ్యరూప జలమునకు విశాల సరస్సు వంటి వాడవు, పాపాన్ని ధ్వంసం చేసేటువంటి వాడవు, వ్రతనిష్ఠుడవు అగు ఓ మునీంద్ర, మమ్ములను పరిశుద్ధులను చేయటం కోసం ఈ ప్రస్తుత ఉపదేశాన్ని మళ్ళీ మళ్ళీ కూడా అనుగ్రహించండి అని శ్రీరామచంద్రుడు కోరాడు. అప్పుడు శ్రీ వశిష్ఠ గురుదేవులు ఈ విధంగా చెప్తూ ఉన్నారు. ఇదముత్తమ సిద్ధాంత సుందరం సుందరాకృతే ఉపశాంతి ప్రకరణం శృణుష్వావా హితోహితం. సురూపుడవగనో ఓ రామచంద్ర. సురూపుడు అంటే సుస్పష్టమైనటువంటి విషయాన్ని గ్రహించటంలో స్ఫురద్రూపి అయినటువంటి ఓ రామ. హితప్రదమును అంటే మంచిని మాత్రమే ఇచ్చేటువంటిది. ఉత్తమ సిద్ధాంతయుక్తము, ఏదైతే అనుసరించవలసినటువంటి సిద్ధాంతం ఉన్నదో దానితో కూడుకుని ఈ ఉపశమ ప్రకరణము అనేటువంటిది సావధాన చిత్తుడవై నువ్వు విను. రామ, ఉత్తమమైనటువంటి స్తంభాల చేత మండపం ధరించబడుతుంది కానీ పడేలాగానే రాజసము తామస జీవుల చేత ఈ దీర్ఘ సంసార మాయా అనేటువంటిది నిత్యము ధరింపబడుతుంది. మండపం వేయాలంటే ఏముండాలి? 4 ఉన్నతమైన ఉత్తమమైన స్తంభాలు ఉండాలి. దానిపైన మండపం అనేటువంటిది అమరుతుంది. కింద పునాది లేకుండా, స్తంభాలు ఆధారం లేకుండా మండపాన్ని ఏర్పాటు చేయటం కుదరదు కదా. అలాగే ఏ విధంగా ఉత్తమమైన స్తంభాల చేత మండపం ధరించబడుతుందో అలాగే ఈ రాజస కోరికల చేత, తామస మానసికమైన బుద్ధుల చేత ఉన్న జీవులచే ఈ దీర్ఘమైనటువంటి సంసారమాయ అంటే సత్వసంపన్నులు అనేటువంటి వారు గుణాలను అధిగమించి పరతత్వమైనటువంటి పరబ్రహ్మస్వరూపాన్ని పొందుతారు.
వారికి సువాసనాయుక్తమైనటువంటి ఈ యొక్క శ్రవణ మనన నిధిధ్యాసనాలు సాధు జన సేవ అనేటువంటిది వారికి అబ్బుతుంది. కానీ ఇక్కడ శరీరాలను ధరించారు అంటే మరి రాజస తామస జీవుల చేత మాత్రమే ఈ దీర్ఘమైనటువంటి సంసారమాయ ఎంతో పొడవైనది, పుట్టడం చావడం, పుట్టడం చావడం, పుట్టడం చావడం, ఈ విధమైనటువంటిది మళ్ళీ తనను తాను తరింపచేసుకునేటువంటి స్థితి తనకు వచ్చేటంత వరకు కూడా ఈ క్రియలు అవి కొనసాగుతూనే ఉంటాయి అని చెబుతూ సత్వస్వజాతిభిర్ధిరై స్వాదృశైర్గుణబృంహితై హేమలయా త్యజ్యతే పక్వ మాయేయం త్వగివోరగై. సత్వగుణమందు స్థితి కలిగితే నీ వంటి ధీరుడు ఈ సంసారమాయను అనాదరిస్తారు. అనాదరించి అంటే దానిని ఆదరించరు. సర్పం గనక మరి అదే పాము సర్పం కుబుసాన్ని ఎలా వదిలివేస్తుందో అలాగే ఈ సంసారాన్ని త్యజించి వేస్తూ ఉన్నారు అని చెబుతూ, కాబట్టి ఓ సాధుశీలుడువైన రామ, సత్వజాతి అందలి బుద్ధిమంతులను, రాజస సాత్విక జాతి అందలి వారును ఈ జగత్తు యొక్క మూలమును అంటే మూల కారణము ఆది కారణాన్ని విచారించి బ్రహ్మముని తెలియచూ ఉన్నారు. ఎలాగంటే ఓ రామ, సత్వగుణ జాతి అందున్నవారు ధీరులు, నీలాగానే ఉత్తమమైన గుణాలు కలిగిన వారు అయిన జీవులు సర్పాలు గనక కుబుసాన్ని వదిలిపెట్టినట్లుగానే ఈ జగత్తు యొక్క మాయను లీలాపూర్వకంగా త్యజించి వేస్తూ ఉన్నారు అని తెలియజేస్తూ శాస్త్రసాధ్యన సత్కార్య సంగేనోపహతైవ సంసారావలోకిని బుద్ధిర్జాయతే దీపికోపమా. శాస్త్ర సజ్జన సత్కార్యాలు అంటే శాస్త్రాల ద్వారా యజ్ఞయాగాదులు చేస్తారు. సజ్జనుల యొక్క సాంగత్యం ద్వారా దాన జపాలు చేస్తారు. సత్కార్యాలు తపస్సులు చేస్తారు. ఇటువంటి శాస్త్ర సజ్జన సత్కార్యాలు అంటే యజ్ఞదాన తపాల యొక్క సంఘం చేత నశించిపోయినటువంటి పాపము గలవారి యొక్క దీప సమానమైన ప్రకాశవంతమైన బుద్ధి సార వస్తువునే ఎరుగగలుగుతుంది. ఎలా అంటే సత్శాస్త్ర పఠనము, సజ్జన సాంగత్యము, పుణ్యకర్మాచరణాల ద్వారా నశించిన పాపము మరి ఉంటుందా? పాపము ఉండదు. అలాగే ఇక నశించిపోయినటువంటి పాపము అంటే పాపము లేనట్టు మనుషులకు దీపంలాగానే సార పదార్థము అవలోకింపగలిగిన అంటే ఏ సత్య వస్తువు అయితే ఉన్నదో దానిని చూడగలిగినటువంటి వివేకయుక్తమైనటువంటి బుద్ధి జనిస్తుంది అని చెబుతూ, అంతేకాదు స్వయమేవ విచారేణ విచార్యాత్మానమాత్మన యావన్నాధిగతం జ్ఞేయం నా తావదధిగమ్యతే. స్వయంగా ఆత్మచేత ఆత్మను గురించి విచారించి జ్ఞేయ వస్తువుని ఎరుగనంత వరకు కూడా అది ఎవ్వరికీ కూడా ప్రాప్తించదు. ఎలాగంటే ఎంతవరకైతే మనుజుడు విచారణ ద్వారా జ్ఞేయ వస్తువైనటువంటి ఆత్మను తాను స్వయంగా విచారించి ఎరుగవలెను. అలా గనక తను స్వయంగా విచారించి ఎరుగలేదో అంతవరకు కూడా అటువంటి దానిని ఎప్పటికీ కూడా పొందజాలకనే ఉంటాడు. కాబట్టి ఓ రాఘవ, ప్రాజ్ఞులు, ప్రమాణ కుశలురు, ధీరులు, కులీనులు అయినటువంటి రాజస సాత్విక జాతి యందు ఉత్పన్నమైన వారునైనటువంటి పురుషులలో ఎంతమందిలో చూసినా కూడా నీవే ఉత్తముడవు. స్వయమాలోకయా ప్రాజ్ఞ సంసారారంభ దృష్టిషు కిం సత్యం కిమసత్యం వా భవ సత్యపరాయణ. ప్రాజ్ఞుడవైనటువంటి ఓ రామచంద్ర, సంసార కార్య ఆరంభ విషయాలను నీవు స్వయంగా అవలోకించు, నీవు స్వయంగా చూడు, సత్యము అసత్యాలను తెలియము. అలా తెలిసి సత్యమునందే నీవు పరాయణుడు అవ్వు. ప్రజ్ఞావంతుడమైనటువంటి ఓ రామ, జగత్ సంబంధ విషయాల యందు ఏది సత్యమో ఏది అసత్యమో నీవు స్వయంగా విచారించు. అలా విచారించి చూడు. ఆ తర్వాత సత్యమైనటువంటి దాని యందే నీవు పరాయణత్వం కలిగి ఉండు, దాని యందే మమేకమై ఉండు.
అని చెబుతూ ఆదావంతే చయన్నాస్తి కీదృశీ తస్య సత్యత ఆదావంతే చయన్నిత్యం సత్సత్యం నామనేతరత్ ఆద్యంతా సన్మయే యస్య వస్తున్య సజ్జతే మనః తస్య ముక్తపశోర్జంతోర్వివేకః కేన జన్యతే. ఏ వస్తువైతే ఆది యందు అంతము యందు కూడా లేదో, అంటే ఏ వస్తువైతే ప్రారంభ కాలమున లేక ముగించిన తర్వాత కూడా లేకుండా ఉంటుందో అది సత్యం ఎలా అవుతుంది? అది ఎప్పటికీ అవ్వదు కదా. దానికి ప్రారంభం ఉండాలి, చివర ఉండాలి. అది ఆది అంతాలు లేకుండా ఉంటే అది సత్యమవుతుందా? ఏదైతే ఆది అంతాల యందు నిత్యమై ఉంటుందో అదే సత్యం, కానీ ఇతరమైనటువంటిది కాదు కదా. అంతేకాదు, ఆది అంతాలందు లేనటువంటి పదార్థమందు సత్యత్వ బుద్ధి చేత ఎవడైతే మగ్నుడై ఉంటాడో అట్టి మూర్ఖునికి వివేకం ఎలా జనిస్తుంది? నీవే చెప్పు అని చెబుతూ, ఏది ఆ ఆది యందు అంటే ఏది అంటే జగత్తు అనేటువంటిది. ఈ జగత్తు ఆది యందు ఉన్నదా? లేదు. అంతమందు ఉంటుందా? ఉండదు. మరి ఆది అంతములందు లేనటువంటి జగత్తు అది సత్యం ఎలా అవుతుంది? ఏ ఆత్మ అయితే ఆది యందు కానీ అంతమందు కానీ నిత్యమై ఉన్నదో అది ఏ సత్యం కానీ ఇతరమైనది కాదు కదా. ఆది అంతాల యందు అసన్మయమై ఉన్నట్టి వస్తువునందు ఎవని మనస్సు అయితే ఆసక్తి ఉంటుందో అదే సత్యము అనేటువంటి బుద్ధితో ఆసక్తి ఉంటుందో మూడవ పశువు వంటి ఏది అబద్ధమైనటువంటి దానిని, అసన్మయమైనటువంటి దాన్ని, మాయచే చుట్టబడిన దానిని, స్థిరము కానిటువంటి దానిని ఎవడైతే సత్యమనే బుద్ధితోటి ఆసక్తి కొంటాడో అటువంటి మూఢ పశువు వంటి అట్టి మనుజునికి వివేకము దేని చేత కలుగుతుంది? ఎప్పటికీ కలగదు. జాయతే మన ఏవేహ మన ఏవా వివర్ధతే సమ్యక్ దర్శన దృష్వాతు మన ఏవ హిముచ్యతే. ఈ ప్రపంచమున మనస్సే ఉత్పన్నమగుచూ ఉన్నది, అయితే మనస్సే వృద్ధి పొందుచూ ఉన్నది. సమ్యజ్ఞాన దృష్టిచే మనస్సే ముక్తి నొందుచూ ఉన్నది. ఏ విధంగా అంటే ఈ ప్రపంచమునందు మనసే పుడుతుంది, మనసే పెరుగుతుంది. మరి సమ్యక్ దర్శన దృష్టి చేత ఎవరికైతే జ్ఞాన దృష్టి ఉంటుందో జ్ఞాన దృష్టి చేత ఏది ముక్తి పొందుతుంది అంటే ఏదైతే మరి ఉత్పన్నమయ్యి ఏదైతే పెరుగుతూ ఉన్నదో అదే జ్ఞాన దృష్టి చేత ఆ మనసే ముక్తి అనేటువంటిది చెందుతూ ఉంటుంది అని చెప్పగా అప్పుడు శ్రీరామచంద్రుడు ఈ విధంగా అడుగుతూ ఉన్నాడు. జ్ఞాతమే తన్మయ బ్రహ్మణ్యదాస్మిన్ భువనత్రయే మన ఏవ హి సంసారీ జరా మరణ భాజనం. ఓ మహాత్మా, ఈ ముల్లోకాలయందు కూడా మనస్సే సంసారియగు జీవుడు ఎట్లవుతాడో మరి ఏ విధంగా అదే జరామరణాలకు పాత్రమవుతుందో ముసలితనానికి చావుకి కూడా అదే అర్హమవుతుందో తమ యొక్క కృప చేత నేను తెలుసుకొనగలిగాను అని చెబుతూ, ఎలాగంటే మహాత్మా, ఈ ముల్లోకాలయందు కూడా మనస్సే ఏ ప్రకారంగా సంసారై ఉండడం, అది ఏ ప్రకారంగా ముసలితనము మరణము పొందటం అంతా కూడా నేను తెలుసుకున్నాను. కానీ ఆ మనస్సును అంటే సంసారాన్ని దాటడానికి ఉపాయం ఏది కలదో తమ చేత బాగుగా నిశ్చయించబడిన అట్టి ఉపాయమును నాకు తెలుపవేడేదా అని అడిగాడు. అప్పుడు శ్రీ వశిష్ఠదేవులు ఏ విధంగా చెప్తూ ఉన్నారు అంటే, శ్రీరామచంద్రుడు ఏమని అడిగాడు, ఇంకా సంసారాన్ని తరించడానికి నిశ్చయమైనటువంటి ఉపాయం ఏదైతే ఉన్నదో దానిని తెలియజేయండి. ఎలాగంటే రఘువంశీయుల హృదయమందలే ఏ చీకటి అంధకారమైతే ఉన్నదో ఆ అంధకారాన్ని సూర్యునిలాగా తామే నశింపజేయగలరు అని శ్రీరామచంద్రుడు అడుగగా శ్రీ వశిష్ఠ గురుదేవులు ఈ విధంగా చెప్తూ ఉన్నారు. పూర్వం రాఘవ శాస్త్రేణ వైరాగ్యేన పరేణ చ తదా సజ్జన సంఘేన నీయతాం పుణ్యతాం సమః నీయతాం పుణ్యతాం మనః. ఏమంటున్నారు? ఓ రాఘవ,
మొట్టమొదట మనుజుడు శాస్త్రం యొక్క అభ్యాసము చేత, తీవ్రమైనటువంటి వైరాగ్యము చేత, సజ్జన సాంగత్యము చేత కూడా మనస్సును శుద్ధపరిచి జ్ఞానయోగ్యంగా చేయాలి. ఎలాగా అంటే రాఘవ, మొదట ప్రారంభంలో ఏం చేయాలి? సత్శాస్త్రాలు, సత్తును చూపించే సార వస్తువుని, సత్య వస్తువును చూపించేటువంటి శాస్త్రాలను అభ్యాసం చేయాలి. దాని ద్వారా ఉత్తమమైనటువంటి వైరాగ్యం అలవడుతుంది, దాని ద్వారా జ్ఞానం ఏర్పడుతుంది. అప్పుడు సజ్జనుల యొక్క సేవాభాగ్యం దొరుకుతుంది. వీటన్నింటి చేత కూడా మనసు ఏమవుతుంది? పుణ్యవంతమవుతుంది, శుద్ధంగా తయారవుతుంది. అప్పుడు సౌజన్యోపహితం చేతో యదా వైరాగ్యమాగతం తదానుగమ్య గురవో విజ్ఞాన గురవోపియే. సౌజన్యయుక్త మనంబు కలిగి వైరాగ్యం ఎప్పుడైతే ప్రాప్తి పొందిందో అప్పుడు శాస్త్రజ్ఞులను, బ్రహ్మనిష్ఠులను అగు సద్గురువులను విధిపూర్వకంగా సమీపించాలి. ఏ విధంగా? సౌజన్యయుక్త అంటే ఎప్పుడైతే మనసు సౌజన్య అంటే సుమనస్కంగా తో కూడుకొని వైరాగ్యము అనేటువంటిది ఎప్పుడు అలవడుతుందో అప్పుడు శాస్త్రాన్ని అనుసరించిన వారు, శాస్త్రంలో చెప్పబడినటువంటి విషయాన్ని తెలుసుకున్నవారు అయిన బ్రహ్మనిష్ఠులు అయిన సద్గురువులను విధిపూర్వకంగా మరీ సమీపించాలి. ఏ విధంగా సమీపించాలి అంటే ఎప్పుడైతే చిత్తము సౌజన్యత్వంతో కూడి ఉంటుందో, వైరాగ్యాన్ని పొందుతుందో అప్పుడు శాస్త్రజ్ఞులను, బ్రహ్మనిష్ఠులను అయినటువంటి గురువుల వద్దకు వెళ్ళాలి. వెళ్ళి తతస్తస్యోపదిష్టేన కృత్వా ధ్యానార్చనాదికం క్రమేణ పదమాప్నోతి తద్యత్ పరమపావనం. ఆ తర్వాత సద్గురువు చేత బోధించబడినటువంటి మార్గాన్ని అవలంబించాలి. అప్పుడు ధ్యానము, పూజ మొదలైనటువంటి క్రియలను చేసి జీవుడు క్రమంగా పరమ పవిత్రమైనటువంటి ఆత్మపదాన్ని పొందుతాడు. ఏ విధంగా అంటే ఇట్లా మహనీయుల దగ్గరికి, శాస్త్రజ్ఞుల దగ్గరికి, బ్రహ్మనిష్ఠులు గురువుల దగ్గరికి వెళ్ళి ఆ గురువు ఉపదేశించినటువంటి మార్గాన్ని అనుసరించి ధ్యానము, అర్చనము మొదలైన వాటిని సలిపి మనుజుడు క్రమంగా ఆ పరమపావనమైనటువంటి ఆత్మపదాన్ని పొందుతాడు. విచారేణ వదాతేన పశ్యత్యాత్మానమాత్మన ఇందునా శీతలేనాంతర్విశ్వం ఖమివ తేజస. శీతలుడకు చంద్రుని యొక్క ప్రకాశము చేత ఆకాశాన్ని పరికించులాగానే శీతలమైనటువంటి చంద్రుడు ప్రకాశించే సమయంలో ఆకాశాన్ని పరికిస్తాం కదా, అలాగే పరిశుద్ధమైనటువంటి విచారం వలన జీవుడు ఆత్మచేత ఆత్మను సందర్శింపగలుగుతాడు. అంటే శుద్ధమైనటువంటి విచారణ చేత జీవుడు తన యందు ఏ విధంగా శీతల చంద్రుని ప్రకాశము చేత పరిపూర్ణమైనటువంటి సమస్త ఆకాశమును లాగానే, అంటే చంద్రోదయం ద్వారానే ఆకాశాన్ని పరిశీలించగలుగుతాం, చీకట్లో పరిశీలించలేం కదా, అలాగే శుద్ధమైనటువంటి విచారణ ద్వారానే జీవుడు తన యందు ఆత్మను గాంచగలుగుతాడు అని చెబుతూ అంతేకాదు బుద్ధి అనేటువంటి నౌక చేత, అంటే బుద్ధి అనేటువంటిది ఏం చేస్తుంది? ఆత్మవిచారాన్ని చేస్తుంది. ఆ విచారము అనేటువంటి తీరమున స్థిరత్వం పొందేటం అంతవరకు కూడా జీవుడు సంసార సాగరమున మరి గడ్డి పోచలాగానే కొట్టుకొని పోతూనే ఉంటాడు. అంతేకాదు నిమ్న స్థలానికి ప్రవహించు స్వచ్ఛ జలము త్రోవయందున్న ఇసుకను తొలగించి వేయినట్లుగానే విచారము చేత ఆత్మతత్వం ఎరిగిన వాని బుద్ధి సమస్త మానసిక దుఃఖాలను కూడా అంతం చేసేస్తుంది. ఏ విధంగా అంటే పైనుండి నీళ్లు కిందకు పడుతూ ఉన్నవి, ఆ పడేటప్పుడు అంటే నీరెప్పుడు కూడా నీరు పళ్ళ మెరుగు, నీరెప్పుడు కిందికే ప్రవహిస్తుంది. అలా ప్రవహించేటువంటి స్వచ్ఛ జలం అది దాని యొక్క ప్రవహించేటువంటి మార్గంలో ఇసుక ఉన్నదనుకో, దాన్ని కూడా తోసివేసి మరి ప్రవహిస్తుంది. అలాగే ఎప్పుడైతే అద్భుతమైన పరిపుష్టమైన విచారం ఉంటుందో దాని ద్వారా ఆత్మతత్వాన్ని ఎరిగిన వాని యొక్క బుద్ధి వాని యొక్క సమస్త మానసికమైనటువంటి దుఃఖాలను కూడా అంతం చేసి వేస్తుంది.
అని శ్రీ వశిష్ఠదేవులు తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.